హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారి ఏదో ఒక కొత్త వీడియోని లేదా ఐడియాని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా టైమే గడిచిపోయింది. అండ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రెండీ టాపిక్స్, బయోగ్రఫీస్, హెల్త్ ఇష్యూస్, అన్నోన్ థింగ్స్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇలా అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలా పెట్టినా గానీ చాలా మంది మన కోసం వీడియో కదా అని లైక్ చేశారు, షేర్ చేశారు. దీంతో పాటు నేను ఒక పక్క వ్లాగ్స్, ఇంకో పక్క ప్రొడక్ట్ ఛానల్, ప్రొఫెషనల్ వర్క్స్ అండ్ పర్సనల్ వర్క్స్ ఇలా ప్రతి దాంట్లోనూ ఏదోటి కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను. నాకు కొంచెం క్లోజ్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలిసినవే, కానీ కన్సిస్టెంట్ గా లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను ఒక కంటెంట్ ని అర్థం చేసుకుని చేస్తే మంచి క్వాలిటీతోనే చేద్దాం అని డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసే లోపు ఆ ట్రెండ్ వెళ్ళిపోయేది. అంతగా ఇంక లాభం లేదని నాకు తెలిసిన విషయాలతో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా పెండింగ్ లో ఉన్నాయని అర్థమైంది. అవన్నీ షేర్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈసారి ట్రెండ్ కంటే కొంచెం రెగ్యులర్ గా వీడియోస్ ని పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా ఒక కొత్త రకమైన కంటెంట్ తో. ఆ కొత్త రకమైన కంటెంట్ ఫ్యాక్ట్సా అంటే కాదు, బయోగ్రఫీసా అంటే కాదు, మరి ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిరీస్. జనరల్ అన్నోన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో పాటు ఈ సిరీస్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనిపించింది. ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిరీస్ లో మీరు స్టూడెంట్, జాబ్, బిజినెస్, రిటైర్డ్ ఇలా ఎవరైనా కానీ డబ్బు పరంగా ఎలా ఉండాలి, ఎలా దాచుకోవాలి, ఎలా పెంచుకుంటూ ఫైనాన్షియల్ స్టెబిలిటీని అచీవ్ చేసుకోవాలో, మనీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్ గా వాటిని గ్రో చేసే ప్లాన్స్, ఫైనాన్షియల్ గా మీ లైఫ్ లో ముఖ్యమైన గోల్స్ ని రీచ్ అవ్వడానికి రూట్ మ్యాప్స్ అన్ని ఈ సిరీస్ లో కవర్ చేస్తా. ఈ సిరీస్ లో భాగంగా మన ఫస్ట్ వీడియోలో మనీని ఎక్కడ దాచుకుంటే బెటర్, ఇంట్లో దాచుకుంటే దొంగల భయం, బ్యాంక్ లో పెట్టుకుంటే దివాళా తీస్తారనే భయం. సో ఎక్కడ సేఫ్ గా దాచుకుంటే బెటర్ మన సిరీస్ లో ఫస్ట్ వీడియో. దీనికి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మిగతాది నేను చూసుకుంటా. థ్యాంక్ యూ.